ఇండస్ట్రీ పాన్ ఇండియా రికార్డ్స్ కొడుతుంది. చాలా బాగుంది. లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ 5 years దిస్ గోనా బి ఎ బ్లాక్ బస్టర్ హిట్. చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ రిపీట్ చేసినది అయితే ఏ షార్ట్స్ లేవు. ఇట్స్ వెరీ గుడ్. చాలా చాలా చాలా. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. బీజిఎం అదిరిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. 24వ తారీఖు రికార్డులు రాసి పెట్టుకోండి. ఇట్లా ఉంటుందని అనుకోలేదు, కానీ సూపర్గా ఉంది. ట్రైలర్ మాత్రం హైప్ క్రియేట్ అయింది. కంపల్సరీ 2000 కోట్లు గ్యారెంటీ. ట్రైలర్ చాలా బాగుంది. ఫైట్లు కానీ షార్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇలాంటి ఫస్ట్ మూవీ అనుకుంటా. ఆ కాస్ట్యూమ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ బీజిఎం కానీ అదిరిపోయింది. ఇద్దరు డైరెక్టర్లు వర్క్ చేశాడు. సో చాలా గొప్పగా ఉండబోతుంది అని సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఊహించకన్నా అంతకు మించి ఉన్నది. చాలా బాగుంది. పులి నీళ్ళ చూడడం, ఒక ఫైట్ ఇలా 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 ఆ సీన్స్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్ డైలాగ్స్ అది. థ్యాంక్ యూ. ట్రైలర్తో చూపించాం భయ బీభత్సం ఏంటనేది చూపించాం. తుఫాన్ అనేది హెచ్చరిక. ఇది జస్ట్ ఒక తుఫాన్ ఇలా ఉంటుందని చూపించాం. సినిమాతో జాతిని అది యా ఖచ్చితంగా ఆయన చూస్తేనే మాకు అది ఒక అదే ఆయన నడుచుకుంటూ వస్తున్నాయి. అలాంటిది సినిమాని తీసారంటే మాకు ఎలా ఉంటుందన్న దేవుడి దర్శనం నిజంగా చెప్తున్నా కదా. కల్లారా అది చూసుకున్నాం. అన్నీ నచ్చినాయి. అన్నీ వాకింగ్ స్టైల్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఫైట్ సీన్స్ అన్నీ తెలుసు కదా మనకు మామూలుగా చూస్తుంటాగా. సో అది ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నాకు అన్నయ్య అవకాశం ఇచ్చాడు. అన్నయ్యతో పాటే ఒక 4 సీన్లో ఉంటా. అన్నయ్యతో పాటు 4 సీన్స్లో ఉంటా. నా పేరు కూడా పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవనిజం. చింపేశాడన్న, చెప్తున్నావు నెక్స్ట్ లెవెల్ అసలు ట్రైలర్. గూస్ బంప్స్. నక్కతో ఒక సీన్ ఉంటుంది అన్న లాస్ట్కి. నక్క ఎవరో మీకు తెలుసు కదా. ఆ నక్క వల్లనే పోయి అంత అయింది. కానీ ఆ నక్కకు మాత్రం ఫేస్ ఆఫ్ ఇస్తాడు మన కళ్యాణ్ అన్న. క్రేజీ అసలు అది అన్న. కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఎట్లున్నా ట్రైలర్. సో ఎక్స్పెక్టేషన్తో పెట్టుకున్నాం. ప్రూవ్ చేశాడు, కొడుతున్నాం మళ్ళీ అంతే. చాలు ఇంకా ఎక్కించుకోవడం రోజుకి. హైప్ క్రియేట్ చేయక్కర్లే అన్న. కళ్యాణ్ అన్న సినిమాకి హైప్ క్రియేట్ చేయక్కర్లే. మాకు తెలుసు కళ్యాణ్ అన్న పొటెన్షియల్ ఏంటో మాకు తెలుసు. సో హైప్ క్రియేట్ చేయక్కర్లే, కొడుతున్నాం అంతే. ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పండగ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక మొదటి పండగ చేసుకునే ముందు ఏదైతే సంక్రాంతి చేసుకునే ముందు మన భోగి ఎలా వస్తుందో అలాగా ఈరోజు ట్రయల్ కూడా చూస్తుంటే ఎంత కోలాహంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం పట్ల కానీ సనాతన ధర్మం పట్ల వారు చూపిస్తున్న విధానాలు ఈరోజు ఈ సినిమాలో ప్రతిబింబిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ నా ధర్మం ఇంత గొప్పదా, నా సనాతన ధర్మం ఇట్లా గొప్పనా, అందరం దీనికి పాటుపడి ఉండాలనే విధంగా వారు ఈ సినిమాలో సందేశం ఇవ్వబోతున్నారు. తప్పకుండా 24వ తారీఖున ప్రతి ఒక్క ఈ భారతదేశంలో సనాతన ధర్మం ఉండే పాన్ ఇండియాగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మేమందరం కూడా మా హీరో గారు ఈ విధంగా ముందుకు వెళ్ళి సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూపర్ అన్న. ట్రైల్ రాదు మామూలు లేదు. బాహుబలి పనికిరాదు, ఏది పనికిరాదు దీని ముందు. అలా దద్రీలు పోయింది లోపల థియేటర్ మొత్తం. గొంతు కూడా పోయింది. మామూలు హైప్ కదన్నా, ఫుల్ హైప్. ట్రైలర్ సూపర్, చాలా బాగుంది. సూపర్ బాగుందన్నా. అందరూ కోరుకున్నాడు, వస్తాడు దేవుడు వస్తున్నాడు. జై పవన్ కళ్యాణ్. ఎలాంటోడు అయితే రాకూడదు అనుకున్నాడు, అలాంటోడు కాదు, ఆడే వచ్చాడు. జై పవర్ స్టార్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఆది వచ్చాడు. ఎటువంటి సినిమా ఇక్కడ రాడు. కళ్యాణ్ బాబు అడ్డ, కళ్యాణ్ బాబు అడ్డ. సూపర్ బ్లాక్ బస్టర్. సమ్మర్ రిపీట్. అంబేద్కర్ రాజకీయ కిరవాణి సూపర్ భయ్యా. నువ్వు భయ్యా ఇంకో 2 సినిమాలు పక్కా ఫిక్స్ అయిపోడు. సూపర్ అరాచకం. బాగుంది. సూపర్
సూపర్ హిట్. ఓ సూపర్ ఉంది, బాగా బస్టర్ కొట్టేస్తుంది. మా దేవుడు అన్నారు చాలు, మా రికార్డులతో మాకు చాలు, ఆ రికార్డులు ఫేక్ రికార్డులు మాకు అవసరం లేదన్నా. సూపర్ ఉంది. 24 కి మొత్తం థియేటర్ మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది, ర్యాప్ ఆడిపోతుంది. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. అన్న ఎక్స్పెక్టింగ్ చేసిన కంటే ఇక చాలా బాగుంది అన్న థియేటరు. ఏ మాటలు లేవు, మాట్లాడుకోలేదు లేవు. ఓన్లీగా 24వ తారీఖు చూడాల్సిందే సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అన్న కంపల్సరీ. ఇది ఒక హిస్టరీ అవుతుంది అన్న కంపల్సరీ. ఇది నోట్ అట్ ఆల్. అయిపోయిందన్న, అయిపోయింది ఆల్రెడీ. పుష్పాలు పక్కన పెట్టాలన్న. అవుట్ అన్ని 24వ తారీఖు కంపల్సరీ. అదే రికార్డు కాదన్నా.